శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ బీమా పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిందన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. అసంఘటిత కార్మికులకు, పేద వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే పథకమన్న ఎంపీ మాగుంట. పోలీసు అమరవీరుల త్యాగం వృధా కానీయబోమన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఘనంగా ప్రారంభమైన పోలీస్ అమరవీరుల వారోత్సవాలు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జూమ్ సమావేశం ద్వారా దేశం కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన చంద్రబాబు. రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరో సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. వైఎస్ఆర్ భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలగపూడిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వైఎస్ఆర్ బీమా కార్యక్రమాన్ని వీడియో సమావేశం ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోరుకునే జగన్ సంక్షేమ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి భరోసా కల్పించేందుకు బీమాతో కూడిన ధీమా ప్రతి ఒక్కరిలో ఉండాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేనప్పటికీ కోట్లు వెచ్చించి బీమా పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు ఈ పథకంతో ప్రయోజనం చేకూరనుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కొన్ని పథకాలను మసిమూసి మారేడుకాయ చేసి కొందరికే పథకం ఫలాలు అందేలా గత పాలకులు చేశారని ఆరోపించారు. మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజన్న రాజ్యం అనే ఆలోచన విధానం, ఒక భావజాలంతో సాచ్యురేషన్ మోడ్ ఏదైనా కూడా అందరికీ అందుబాటులో ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా కూడా, ఈరోజు ఉదాహరణకు ఈ యొక్క బీమా, వైఎస్ఆర్ బీమా పథకం, దీని ద్వారా మరి ఉన్నటువంటి కుటుంబాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలందరికీ, ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి యజమాని ప్రమాదవశాత్తు చనిపోతే, లేకపోతే సహజ మరణం పొందితే ఆ కుటుంబం రోడ్డు మీద పడి మరి కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో మనం అందరం చూసాం. చల్లా చెదరైపోతారు పిల్లలు. ఇంట్లో యజమాని లేకపోతే ఎంత బాధపడతాం. మరి తర్వాత ఎవరు దాన్ని నడపాలి? మరి ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్నప్పుడు సంక్షేమ ప్రభుత్వం ఏది, ఎక్కడ ఆదుకుంటా ఉంది అని చెప్పి ప్రశ్న వేసినప్పుడు ఈరోజు దానికి పర్ఫెక్ట్ సమాధానం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తా ఉందని చెప్పి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ బీమాతో అసంఘటిత కార్మికులకు, పేద వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టడం మంచి పరిణామం అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద వర్గాలకు మేలు చేయాలని ముఖ్యమంత్రి బీమా పథకాన్ని ఏర్పాటు చేశారని, కేంద్రం తన వాటాను ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తుందన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించారనేది గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. వైఎస్ఆర్ బీమా పథకం అనే దానికి అసంఘటిత కార్మికులకి, కుటుంబాలకు భద్రత అనేది ఏర్పరిచే దాని కొరకు ఎంతో ఆలోచించి, కేంద్ర ప్రభుత్వం వారికి సహాయం అనేది లేకుండా ఉన్నా 50%, 50% అనేది వారు భరించుకునేవారు. ఎప్పుడు కూడా అది లేకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు 510 కోట్ల రూపాయలు అనేది కూడా అదనంగా కూడా ఖర్చు అయినా కూడా, ఆర్థిక భారం ఉండినా కూడా రాష్ట్రానికి వారు ఎంతో తెగింపుతో చేసిన ఈ కార్యక్రమానికి మీ అందరి తరఫున వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలుపడం అనేది కూడా చేస్తున్నాను. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, ఎమ్మెల్సీ పూతల సునీత, జేసీ3 బాపిరెడ్డి, డిఆర్డీఏ పీడీ ఎలీషా, మెప్మా పీడీ రఘు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ముఖ్యమైన అంశాలు ఈ స్కీమ్లో ఏమిటి అంటే, యాక్సిడెంటల్ పాలసీ, యాక్సిడెంటల్ డెత్ ఏదైనా జరిగితే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే, దానివల్ల చనిపోవడం జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ వెంటనే 15 రోజుల లోపలనే వెంటనే వచ్చే కార్యక్రమం జరుగుతుంది. పర్మనెంట్ డిసేబుల్మెంట్, పర్మనెంట్గా ఏదైనా డిసేబుల్మెంట్ జరిగితే అప్పుడు 18 నుంచి 50 సంవత్సరాలు వాళ్ళకు కూడా యాక్సిడెంటల్ డెత్ 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్లకు ఏదైనా యాక్సిడెంటల్ డెత్ చేస్తే 3 లక్షల రూపాయలు వర్తింపజేస్తారు. 2 రకాలుగా కేటగిరీస్ ఉన్నాయి. మొదటి కేటగిరీ 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు.
వీళ్ళకి ప్రీమియం కూడా ఎక్కువ కట్టాలి, 320 రూపాయలు. ఆ తర్వాత 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ప్రీమియం తక్కువ ఉంటుంది, 12 రూపాయలే. మరి ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు, గతంలో ఈ బీమా కార్యక్రమానికి సంబంధించి కట్టాల్సిన ప్రీమియంలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా కూడా ఉండేది. మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో భాగంగా మరి వాళ్ళ ప్రీమియం కట్టడం అనేది నిలుపుదల చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ప్రీమియాన్ని భరించి మరి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. పోలీసు అమరుల త్యాగం వృధా కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలం సురేష్ అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో గల పోలీస్ క్రీడా మైదానంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళి అర్పించారు. మృతి చెందిన పోలీసు కుటుంబ సభ్యులతో సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. అనంతరం మంత్రి సురేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు మృతులు అయ్యారని, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ సంస్మరణ సభను జరపటం సంతోషంగా ఉందన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జయప్రదం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఎస్పీ రవిచంద్రతో పాటు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ నగరంలో పోలీస్ ప్రదర్శన నిర్వహించారు. వారి కుటుంబానికి మన పోలీస్ అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానము. సివి రత్నం సభ్యులు మామూలు సుబ్రహ్మరెడ్డి గారి దగ్గర పోలీసు వల్ల చేస్తూ చనిపోయినప్పటి నుంచి కూడా మన డిపార్ట్మెంట్పై వాళ్ళ కట్టలేనటువంటి అభిమానం అలాగే పెంచబోతున్నారు. అలాగే గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం గుర్తు, అలాగే గౌరవనీయులు జాయింట్ కలెక్టర్, అలాగే గౌరవనీయులు దయచేసి ఈ ప్రోగ్రాం అందరూ సెలెక్ట్ చేయాలి. కార్యక్రమం ముగిసిన తర్వాత ర్యాలీ ఉంటుంది కాబట్టి ప్రతి పోలీస్ జవాన్ మరియు కుటుంబ సభ్యులు, ఔత్సాహికులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను.
సెప్టెంబర్ 2019 నుంచి ఆగస్టు 2020 వరకు సుమారు 264 మంది పోలీసు వారు దేశంలో అసలు పడతారని చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గణాంకాలు చెప్తా ఉన్నాయి. అందులో మన ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పుల్లచెరువు మండలానికి చెందినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం సంబంధించినటువంటి లక్ష్మణ్ కూడా ఒకరున్నారంటే నిజంగా మన గుండె పొంగిపోతూ ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే మన ప్రకాశం జిల్లా కూడా అది ఈరోజు ఈ యొక్క శాంతి భద్రతను కాపాడే దిశలో మన వంతు త్యాగాలను కూడా మనం చేయడం జరిగింది. వారి కుటుంబానికి నిజంగా ప్రగాఢమైన సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ వ్యవస్థను ప్రత్యక్షం చేయాలి. పోలీస్ వ్యవస్థకు మరి అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఏ స్థాయి నుంచైనా కానివ్వండి, హోంగార్డ్ దగ్గర నుంచి పోలీసు, అక్కడి నుంచి మరి హెడ్ కానిస్టేబుల్, అక్కడి నుంచి సబ్ ఇన్స్పెక్టర్స్, ఇన్స్పెక్టర్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వరకు కూడా వారికి మంచి సౌకర్యాలు కలిగించాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే అనేకమైన సంస్కరణలకు కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా పోలీసు వారికి ఇచ్చే వీక్లీ ఆఫ్స్ కానివ్వండి, అట్లాగే ముఖ్యంగా మహిళల మీద దౌర్జన్యాలు మరి అరాచకాలు పెరుగుతున్న మరి పరిస్థితుల్లో ఒక మహిళ మరి వారికి రక్షణ కల్పించాలని ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి దిశ చట్టాన్ని కూడా శ్రీకారం కలుపుతూ మరి దిశ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా పోలీస్ వారికి, వారి సంక్షేమానికి, ముఖ్యంగా వారి కుటుంబ సంక్షేమానికి, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఎన్ని కార్యక్రమాలైనా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేసుకుంటూ, అట్లాగే పోలీసు వారు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం కూడా దొరకపుచ్చుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క క్రైమ్ రేట్ ఏ విధంగా మరి వేలుడికి పోయిందో మనం చూసాం. కొత్త ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఈరోజు. దానికి అనుగుణంగా వారి ఎత్తు వేసే విధంగా పోలీసు వ్యవస్థ కూడా దినదినాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అన్నిట్లో మరి ఒక ఆర్మరీలోనే కాదు, మరి సాంకేతిక పరిజ్ఞానంలో కాదు, శ్రేణిలో కూడా రాబోయే రోజుల్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ను మరి ఛేదించే మరి విషయంలో కూడా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి దొరకపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ప్రకాశం జిల్లా నిజంగా ముందుందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ యొక్క స్పందన కార్యక్రమాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టినటువంటి మన ఎస్పీ గారు సిద్ధార్థ్ కౌశల్ గారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తా ఉన్నాను. ఈరోజు చాలా బ్యూటిఫుల్గా అమరవీరులు అనేది ఉన్నారు. వారందరినీ మనం ఇవాళ మనలో చేసుకోవాలి అనేది ఒక గుర్తు చేసినందుకు మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కౌశల్ గారిని ప్రత్యేకంగా మీ అందరి తరఫున వారిని అభినందిస్తున్నాం సార్. విర్ ఆల్ salute you also for an excellent event. This is very, very attractive place. It
will become a tourist attraction also for all the public. If you can able to, just allow them, sir. Normally, in Delhi also, they will try to do that. The same thing. You are replicating all those things here. And Lester, you have well recognized the frontline warriors in this COVID period. ఈ కోవిడ్ పీరియడ్లో సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ వారి డిపార్ట్మెంట్తో పాటు ఎక్కువగా కూడా ప్రాముఖ్యత తీసుకున్న డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో వారు ఎక్కువగా కూడా కరోనా పరిస్థితుల్లో వారి ఫ్యామిలీస్కి కూడా ఇబ్బందులు వస్తున్న సమయంలో కూడా ముందుకు వచ్చి మామూలుగా ఈ అందరికీ ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచనతో రావటం అనేది చాలా అందరినీ కూడా ప్రశంసించిన విషయం అనేది కూడా తెలుపుకుంటూ చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మాగుంట ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఫ్రమ్ ద బిగినింగ్ మా డేట్ బ్రదర్ సుబ్రహ్మరెడ్డి గారైనా సిస్టర్ల పార్థం గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ యాక్టివిటీస్ అని అంటేనే పోలీస్ కాలనీలు అయినా, పోలీస్ ఆఫీస్ అయినా, లేకపోతే గెస్ట్ హౌస్ అయినా ఇటువంటి అన్ని కార్యక్రమాల్లో మా వంతు పాత్ర అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. వీఆర్ ఆల్వేస్ want to help this department, always we feel like it's a family for మాగుంట ఫ్యామిలీ. అందువల్ల ఎస్పీ గారిని చెప్పేది ఏమిటంటే మాగుంట ఫ్యామిలీ నుంచి ఏదైనా మీరు ఉంటే సార్ చెప్పండి సార్, వీఆర్ రెడీ టు డూ ఇట్ ఆల్సో. ప్రజల రక్షణ కోసం ఏదో ఒక రూపంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్టు మనం చూస్తున్నాం. పరిపాలన ఏ రూపంలో ఉన్నా సరే, అది రాజకీయం కావచ్చు లేదా ఇతర రూపం కావచ్చు, మనం ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం. మరి సమాజంలో పోలీస్ వ్యవస్థ ప్రజల యొక్క ఆస్తుల్ని, మానవ ప్రాణాలని కాపాడే దిశగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎంతోమంది మరి చనిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఆ సందర్భాల్లో చనిపోయినటువంటి వారిని మనం స్మరించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి ఈ రకంగా మనం ఈ కమ్యూనికేషన్ డే ప్యారెడ్ నిర్వహించుకోవడం వల్ల ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో అది ఎలా పనిచేస్తుంది, గత సంవత్సరం కాలంలో మనం ఎలా పనిచేస్తాం, ఏమైనా లోపాలు ఉన్నాయా, సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా అని చెప్పి ఒకసారి సింహాలోకం చేసుకుని రాబోయే సంవత్సరానికి ఇంకా మెరుగ్గా పనిచేసే దిశగా ఆలోచించే ఒక బాధ్యతను గుర్తు చేసే విధంగా ఈ దినోత్సవం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అట్లాగే ఎవరైతే విధి నిర్వహణలో మరి ప్రాణాలు అర్పించి మరి సేవ చేశారో అటువంటి వారిని మనం ఒకసారి స్మరించుకొని వాళ్ళకు కూడా శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలు మరి క్షేమంగా ఉండాలని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏదైనా ఆంతరిక సురక్ష ఇష్యూ వచ్చినప్పటికీ పోలీస్ హెస్ బిన్ అట్ ద ఫోర్ ఫ్రంట్. అండ్ అందులో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎంతమంది అంతిమ త్యాగాలు కూడా చేశారు. అదే కాకుండా ఇఫ్ యూ లుక్ ఎట్ ఈ కరోనా వైరస్ కోవిడ్ సందర్భంగా, ఈ మహమ్మారి సందర్భంగా మీరు చూసినట్టుంటే all over the country, along with the medical department and along with the sanitation workers, the one department of the government which has been at the forefront, been on the road 24/7, nidra taginchi, pranal taginchi, that has been the police, and it has been the case all over the country. Mana Andhra Pradesh police lone more than 100 policemen have contracted COVID and have died due to it. Almost 14,000 policemen have already contracted COVID and 101 have already died. Ma Prakasham Jilla Police lo kuda ippadike 7 members have succumbed to the COVID infection. Nidra తగ్గించి, ప్రాణాలు తగ్గించి ముందుకి ఉండి రంగంలోకి దిగి అనే వాల్యూస్ మన పోలీస్ సంస్థకి ఉంటుంది. కరోనా నియంత్రణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజల్లో మాస్క్ ధరించడంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని బుధవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందన్నారు. కరోనా అనంతరం కొంతమందిలో కొన్ని సమస్యలు వస్తున్నాయని,
వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల్లో కరోనా నియంత్రణపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా 10 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. వచ్చే నెల 2వ తేదీ నుండి పాఠశాలలు తెరుస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు అన్ని వర్గాల ప్రజలకు మాస్కులు ధరించడం, దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశంలోనే అత్యుత్తమైనవని చెప్పి ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. అవి ఈ టెస్టులు కండక్ట్ చేయడంలో కానివ్వండి, ఈ కరోనా కేర్ సెంటర్లు కానివ్వండి, కరోనా హాస్పిటల్స్ కానివ్వండి, అంతకుముందు క్వారంటైన్ సెంటర్స్ కానివ్వండి, నిర్వహణలో వారికి అన్ని సదుపాయాలు మరి అందించడంలో, అట్లాగే హోమ్ క్వారంటైన్లో వారికి ఇవ్వాల్సినటువంటి కిట్లు కానివ్వండి, ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఇచ్చే భోజన సదుపాయాలు కానివ్వండి, మందులు కానివ్వండి, ఏ విషయంలో చూసినా కూడా ఈ కరోనా మహమ్మారిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి చర్యలు నిజంగా చాలా గొప్పవి. అది దేశానికి ఆదర్శంగా మనం నిలిచాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. జిల్లా కలెక్టర్ పొలా భాస్కర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 10 రోజుల పాటు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ రూపొందించామన్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు సచివాలయ స్థాయి నుండి మండల, జిల్లా స్థాయిలో ప్రజలకు మాస్క్ ధరించడం, దూరం పాటించడం, శానిటైజర్లు ఉపయోగించడం వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించామన్నారు. కరోనాకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచడానికి 10 రోజుల పాటు ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించి మరి అన్ని జిల్లాల్లో అమలు చేసే విధంగా మార్గదర్శకాలు ఇచ్చారు. ఆ క్రమంలో 21వ తారీఖు అంటే ఈ రోజున మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దీంతో పాటు 10 రోజుల పాటు అనేక రకాలుగా కార్యక్రమాలని రూపొందించాం. మరి ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది మనుషులు గ్యాదర్ అయ్యేదానికి అవకాశం ఉందో అక్కడంతా కూడా, అంటే లైక్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే షాప్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, టెంపుల్స్ అంటే రిలీజియస్ ప్లేసెస్ కానీ, ఇట్లా మనకు ప్రజలందరూ కూడా గ్యాదర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి స్టేక్ ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్తో, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతో సమావేశాలు కూడా పెట్టి అందరినీ కూడా అవగాహన పెంచాలనుకుంటున్నాం. ఈ ర్యాలీలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధికారులు, జిల్లా వైద్యాధికారిని డాక్టర్ రత్నావళి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ లక్ష్మీదేవి, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ పద్మావతి, నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, కరోనా కంట్రోల్ అధికారి కె కృపారావు, డిఆర్డీఏ పీడీ ఎలీషా, మెప్మా పీడీ రఘు, సీఎం ఎం కొండయ్యతో పాటు జిల్లా అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ చర్చి సెంటర్, మీడియాలపాలెం, ట్రంక్ రోడ్డు మీదుగా అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో జిల్లా నుండి వందలాది మంది కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమాలు తన కార్యకర్తలకు పంచిపెట్టి ముఖ్యమంత్రి జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. జిల్లాలో గ్రానైట్ వ్యాపారులను బెదిరించి తమ పార్టీ వైపు వైకాపా నాయకులు తిప్పుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. జూమ్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, నండూరి చంద్ర, బండారు మదన్, పెల్లూరి చిన్న వెంకటేశ్వర్లు, పాలూరి వెంకటేశ్వర్ రెడ్డి, పసుపులేటి సునీత, కుసుమ కుమారి, ఆర్ల వెంకటరత్నం, ఎల్టీ భవానీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అదే మరి మిగిలినన్నీ కూడా ఇంటి జాగాల్లో ఒక ఇంటి జాగా ఇవ్వలేదు. ఈరోజు కోవిడ్కి అంతా మేము డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. కరోనా పేషెంట్లు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి 2,000 రూపాయలు ఇస్తారు, వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఒక పద్ధతినే రాజకీయం జరుగుతూ ఉంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈరోజు ఇలాంటివన్నీ కరోనా అయితే ప్రకాశం జిల్లాలో బాగా పెరిగే పరిస్థితులు వస్తున్నాయి, ఉధృతం అవుతున్నాయి. 57,109 పాజిటివ్ కేసులు నమోదైన 20/10/2020. అందులో 560 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇవి చూసినప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన కానీ ఒక పద్ధతి లేకుండా ఉండడం వల్ల ఇవన్నీ జరిగాయి. డాక్టర్లకు పిలిచిపోలేకపోయారు. ఒంగోలులో విమ్స్ హాస్పిటల్లో జనరేటర్ లేదు. ఇంకొక పక్కన సిబ్బంది కూడా అంటే కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు లేకపోయారు. చాలా చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రెడ్ క్రాస్ జీవితకాల సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఒంగోలు నగరంలోని తన కార్యాలయంలో రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబుకు 25,000 రూపాయలు చెల్లించి జీవితకాల సభ్యత్వాన్ని పొందారు. ప్రకాష్ బాబు రెడ్ క్రాస్ శతాబ్ది పిన్ను మాగుంటకు బహుకరించారు. రెడ్ క్రాస్ లాక్డౌన్ కాలంలో చేసిన సేవలు మర్చిపోలేనివని, ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించే రెడ్ క్రాస్లో జీవితకాల సభ్యత్వం తనకు ఎంతో సంతోషకరమైన విషయమని మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ప్రతినిధి చిట్యాల వెంకటేశ్వర్ రెడ్డి, కోశాధికారి రాఘవ, మేనేజింగ్ కమిటీ సభ్యులు ఇక్బాల్, ప్రసన్నరాజు, ఎం నరసింహారావు, జనార్దన్, సరస్వతి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ అని అంటేనే ఎంతో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్, మనందరి ఆర్గనైజేషన్. ఈ రెడ్ క్రాస్ సంస్థ అనేది భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉంటుంది. మనకు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉండటం అనే దానికి చైర్మన్ గారు ఉన్నారు, ఇద్దరు సభ్యులు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, అందరూ కూడా ఈ కరోనా సమయంలో చాలా బాగా పనిచేశారు. ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ అంటేనే వలస కార్యక్రమాలు వెళుతున్న సమయంలో చూసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ ఒక రికగ్నేషన్. అందులో ఆ రెడ్ క్రాస్ సంస్థలో మమ్మల్ని ఒక పర్మనెంట్ మెంబర్గా కూడా వారికి చేర్చుకున్నందుకు చైర్మన్ గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకి, ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. నేను రెడ్ క్రాస్ మనం అందరం కూడా సంస్థలో కూడా వీలైనంత వరకు సభ్యులుగా చేరి బ్లడ్ క్యాంప్స్ అనేది కూడా ఎక్కువగా మనం చేసుకుంటూ భారతదేశంలోనే ప్రకాశం జిల్లాలో ఒంగోలు రెడ్ క్రాస్ అని అంటేనే మంచి కీర్తి ప్రతిష్టలు అనేది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాను. రెడ్ క్రాస్ ప్రకాశం జిల్లా శాఖలో జీవితకాల సభ్యులుగా ప్యాటర్న్ మెంబర్గా ఈరోజు ఆయన చేరినందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వారు గతంలోనే నెల్లూరులో మరి రెడ్ క్రాస్కు ఒక బిల్డింగ్ని మాగుంట వాళ్ళ ట్రస్ట్ తరఫున ఏర్పరచడం, అలాగే మా ప్రకాశం జిల్లాకు కూడా అంబులెన్స్ని వారి ఎంపీలతో గతంలో ఇచ్చున్నారు. వారి సేవలు ఇప్పుడు కూడా రెడ్ క్రాస్కి అందిస్తున్నారు. ఇంకా సేవల్ని అందించడం కోసం ఆయన జీవితకాల సభ్యుడిగా మా రెడ్ క్రాస్లో ఒక ప్యాటర్న్ మెంబర్గా ఆయన తన సేవల్ని మా ప్రజలకి అందించగలరని భావిస్తూ వారిని చేరినందుకు రెడ్ క్రాస్ చైర్మన్గా అలాగే మా సభ్యుల తరఫున వారిని అభినందిస్తున్నాం. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నగరంలో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఒంగోలులోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు గజలక్ష్మి రూపంలో భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో
భక్తులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ జరిగిన పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, కార్యనిర్వాహక అధికారి పెద్దినేని వెంకట అప్పారావుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। महालक्ष्मी राजलक्ष्मी देवता అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అమ్మవారిగా అవతరించి ఆ సమయంలో ఏనుగులు నీటితో అమ్మవారిని అభిషేకిస్తూ ఆ విధంగా అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు అవతరించడం జరిగింది. శ్రీ గజలక్ష్మి అమ్మవారిని పూజించనచో అష్టైశ్వర్యములు కలవటమే కాకుండా సర్వ సంపదలు కూడా సిద్ధిస్తాయి, అష్టదారిద్ర్యాలు కూడా తొలగిపోయి మానవాళికి సకల శుభాలు జరుగుతాయని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అమ్మవారిని దర్శించి అమ్మవారిని పూజించి భక్తులందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలు 4 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా లైవ్ మీడియా ద్వారా వీక్షిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని వి ఛానల్ వారు ఏర్పాటు చేశారు, వారికి మా ధన్యవాదాలు. అదేవిధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా భౌతిక దూరంగా ఉండి శ్రీ అమ్మవారిని దర్శించుకొని ఇటువంటి ఆలయంలో ఏ వస్తువులు తాకకుండా 10 సంవత్సరాల లోపు పిల్లలు కానీ 60 సంవత్సరాల పైన వృద్ధులు కానీ దేవస్థానానికి రాకుండా మీ ఇంటి వద్దనే ఉండి మీడియా ద్వారా శ్రీ అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి నవరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని సంతపేటలో గల షిరిడీ సాయిబాబా మందిరంలో మూలా నక్షత్ర వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమాలను కనులారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చంచలరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. కేశవాయ కూర్చోండి, కేశవాయ నమః. రసీదేది ఇది ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. తర్వాత రండి 12లో ఆ పైన గీత పెట్టండి. మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి యొక్క పూజ ఇవాళ. ఈ పూజ రోజున చిన్నపిల్లకాయలకి అక్షరాభ్యాసం చేస్తే ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని వేదాలు శాస్త్రాలు ఎన్నో ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాయి. అటువంటి మహావిశేషమైన పర్వదినంలో ఎవరైతే అక్షరాభ్యాసాలు చేసుకుంటారో ఆ పిల్లకాయలు కూడా విశేషంగా ఉంటారు, గొప్పగా చదువుకుంటారు, విద్యావంతులు అవుతారు. అలా ఈ నవరాత్రుల్లో ఈ 9 రాత్రులు మహాకాళి, మహాదుర్గి, మహాలక్ష్మి, మహాసరస్వతి, చండిక, చాముండి, భగవతి, అపర్ణ, కాత్యాయని, శాంభవి, రాజరాజేశ్వరి అని ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు.
ఇవాళ సరస్వతీదేవి అలంకారంతో దర్శనం ఇచ్చారు ఇక్కడ. కాబట్టి సమస్త భక్తులు కూడా చేతైనట్టుగా మీ దగ్గర ఏ దేవాలయాలు దగ్గరగా ఉంటే ఆ దేవాలయానికి పోయి ఈ నవరాత్రుల్లో ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలి. ఎందుకంటే నవరాత్రి అనేది మహా విశేషమైన పర్వదినాలవి. ఈ భూమండలాన్ని రక్షించిన తల్లి ఆమె కాళికాదేవి అన్నమాట. అందువల్ల అమ్మవారి అనుగ్రహం శక్తి కలిగి చేస్తుంది. ఈ కరోనా వ్యాధులు పోవటానికైనా సరే దేనికైనా సరే శక్తి కలగాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాలి. కాబట్టి అందరూ కూడా అమ్మవారు దర్శించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ దసరా నవరాత్రులు అనగా రేపు 25 దాకా కూడా ఉదయం అభిషేకాలు నడుస్తున్నాయి. ఉదయం రేపు అందులో సాయి సత్యవ్రతాలు ఉన్నాయి. గురువారం కాబట్టి దసరా నవరాత్రులు సాయి సత్యవ్రతాలు పాల్గొనే వాళ్ళు కేవలం పూజా సామాను మాత్రం తీసుకొస్తే సరిపోతుందని మనం చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకాలు, 10 గంటలకు పూజా కార్యక్రమాలు, సాయంత్రం పూలంగి సేవలు విశేషంగా నడుస్తూ ఉన్నాయి. ఈ కరోనాలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి వచ్చేవాళ్ళు కంపల్సరీగా మాస్క్ ధరించండి. ఇక్కడ శానిటైజ్ వేస్తున్నాం. సామాజిక దూరాన్ని పాటించండి. మనం మన జాగ్రత్తలు తీసుకొని దేవాలయానికి వచ్చి దర్శించుకొని సర్వదేవతల యొక్క దర్శనంగా ఉండేటువంటి మన సంతపేటలో మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగానే మనం చేసుకుంటూ మీ అందరికీ మరి ఒకసారి ఈ యొక్క దసరా నవరాత్రి మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.